కేంద్ర ప్రభుత్వం పెంచిన చమురు ధరలకు నిరసనగా నంద్యాల జిల్లా ఆలగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. స్థానిక పాత బస్టాండ్ నుంచి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ఆటోను తాడుతో లాగి నిరసన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అన్నారు. ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు మీరు గమనిస్తే మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మేము ఎక్కడ గానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచము, ప్రజల మీద భారం పడకుండా చూస్తామని ఎన్నికలు అయిపోయిన 10 రోజులు కాలేదు, ఫలితాలు వచ్చి ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. ఇది ఒక రంగానికి కాదు, ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఈ రోజు ఊరికే ఈ రోజు ఈవీ కార్లు వాడండి, లేకపోతే ఇంకోటి వాడండి, తగ్గించుకోండి అని అంటే ఎలా తగ్గుతుంది? ఇప్పుడు రైతులు పూర్తిగా రైతాంగం ఈ రోజు మెషినరీ మీద ఆధారపడి ఉంది. ఈ రోజు కోతలు కావాలన్నా, ఈ రోజు వాళ్ళకి పొలాలు దున్నుకోవాలన్నా, నీళ్లు పెట్టుకోవాలనుకున్నా, ఆయిల్ ఇంజన్లు వేసుకోవాలనుకున్నా, దేనికన్నా కానీ ఈ రోజు డీజిల్ కావాలా, పెట్రోల్ కావాలా? మరి వాళ్ళందరూ ఎట్లా తగ్గిస్తారు కొరతని? దానికి ఏమన్నా మీరు ఎలక్ట్రికల్ ఇవి వచ్చినాయా? రాలే కదా ఇంప్లాంట్స్ ఇంకా. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కేంద్రం చర్య తీసుకోవాలా, ఈ పెరిగిన ధరల్ని వెంటనే తగ్గించాలా. ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఆయన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని మోసం చేసిందో అందరూ కూడా ఒకసారి తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.